ఏంటి పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నానా? అవునండి, పండగ కదా, బోనాలు కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి బంతి పువ్వులు, ఇంకా గేటుకి డెకరేషన్ చేయించడానికి పూలు తెచ్చాడు కృష్ణ. ఇది టైం వచ్చి 1:30 అవుతుంది నైట్. ఈ 1:30కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. నేను పడుకున్నాను, అసలు యాక్చువల్గా వెళ్ళిపోయి పడుకున్నాను. టైం వచ్చి మార్నింగ్ 4:30 అవుతుంది. నేను బయటకు వచ్చి చూశాను, అమ్మ ఇంత డెకరేషన్ కాలేదని. కానీ ఇది గుడికి అంట, వాళ్ళకి ఇంకా పువ్వులు రాలేవని పాపం వాళ్ళు అలసిపోయి పడుకున్నారట్టు. ఇంకా ఈ విధంగా అయితే ఉంది. ఇంకా మొత్తం కంప్లీట్ అయినాక చూపిస్తున్నాను. చూడండి, కృష్ణ తయారు చేశాడు. గేట్కి అయితే సూపర్ బంతి పూలు అయితే సూపర్గా ఉన్నాయి. పైన అయితే కూడా సూపర్గా డెకరేషన్ చేశాడు, చాలా బాగుంది. ఇంకా చింటల్లో పడ్డాడు. లోపల మెయిన్ డోర్కి కూడా డెకరేషన్ చేసినారు. ఇంకా బంతి పూలకైతే కింద బాల్స్ పెడితేనే బాగుంటుందని బాల్స్ పెట్టారు. చూసారు కదా ఎలా ఉంది వీడియో. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోనాలు. ఇంకా ఇక్కడ పాటలు వస్తున్నాయి కాబట్టి కొంచెం సౌండ్ అయితే బ్రేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఏమేమి చేస్తున్నారో అక్క వాళ్ళ ఇంట్లో చూపిస్తాను, చేయండి. అక్క పూజ అయితే కంప్లీట్ చేస్తుంది. ఇది అక్క వాళ్ళ ఇంట్లో బోనాలు ఫెస్టివల్ ఇలా జరుపుకుంటారు. ఇంకేమేమి చేస్తుంది అంటే పాయసం, ఇది ఆకుకూర. అక్క ఏంది ఇది? పరమన్నమా? అక్క అయితే పరమాన్నం చేస్తుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా కొంచెం అయితే బోనాలు కూడా తయారు చేసి పూజిస్తుంది అన్నమాట. అక్క హాయ్ చెప్పవా? చిక్కు హాయ్ చెప్పండి. అందుకోసం రోసి కూడా తయారైంది. రోసి అమ్మ ఫ్రాక్ వేసుకోలే ఇంకా నువ్వు? రోసి అవి తిరుగుతూనే ఉన్నాయి. ఎట్లా మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంట్లో బోనాలు అయితే పూజించారు. అక్క వాళ్ళు 3 బోనాలు చేస్తారు. ఈ 2 బోనాలేమో ఇంట్లో ఎక్కిస్తారు, ఈ బోనం అయితే బయట తీసుకెళ్తారు.
వచ్చిన బదులీవే నువ్వు తాకే చోట ఈ బైకులే ఇక చెయ్యవలెను పుణ్యమునే నేను కుంకుమల్ని మారిపోవా నువ్వు స్నానమాలకు సోలారు నిన్ను కొంచెం చూసుకోవే ఆడ బిన్న సాయం నాటున్నాడు గడియ కౌగిలి బిగించి నా ఊపిరాపవే ఓ చెలియా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు